హైదరాబాద్లోని చందానాయక్ తండాలో ప్రస్తుతానికి ఫుడ్ పాయిజన్ అయింది. అక్కడున్న ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిని 44 మంది పిల్లలు అస్వస్థతకి గురయ్యారు. ఇటు 6 విద్యార్థుల పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి వారందరినీ కూడా తరలించారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, 44 మంది చిన్న చిన్న పిల్లలు. ఇటు మధ్యాహ్నం భోజనం పథకంలో ఏదైతే వాళ్ళకి ఫుడ్ పెట్టారో ఆ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి మొత్తానికి అయితే ఇప్పుడు 6 స్టూడెంట్స్ సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు, ఫుడ్ పాయిజనింగ్ కొన్నిసార్లు పిల్లల ప్రాణాలు కూడా తీసే అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగలేదు, కానీ ప్రస్తుతానికి ఒక 6 స్టూడెంట్స్ది మాత్రం సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. బై గాడ్స్ గ్రేస్ వాళ్ళకి ఏం జరగకూడదని అనుకుంటున్నాను. సో ఒక్కసారి అసలు అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళకి పేరేంటి, సో ఏం చెప్పుకుంటున్నామంటే పిల్లల స్కూల్ నీట్ గా ఉండాలి, అలాగే పిల్లలకి ఏదైతే మనం ఫుడ్ పెడతామో ఆ విషయంలో నీట్ గా ఉండాలని చెప్తాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగేటప్పుడు మాత్రం పిల్లల పేరెంట్స్ కి, ఎందుకంటే చిన్న పిల్లలు చెప్పలేరు కాబట్టి వాళ్ళకి ముందే మనం ఏదైనా చెప్పాలంటే బాగుంటుంది. సో ఇది ఇంకా కొంచెం పిల్లలకి జాగ్రత్త తీసుకొని నీట్ గా చెప్పడం ఏదంటే బాగుంటుంది. అలాగే పిల్లలు ఏదైతే కూర్చుని తినే ప్లేస్ ఏదైతే ఉందో ఇదైతే ఇప్పుడు ఈ పిల్లలకు జరిగిన స్కూల్ ఆ ప్లేస్ అంతా నీట్ గా చేస్తారని కోరుకొని పిల్లలకి ఇలాంటివి జరిగేటప్పుడు ముందే చెప్తారని ఇదంతా జాగ్రత్తగా తీసుకోవాలని అయితే కోరుకుంటాం సార్. అంటే టాయిలెట్స్ కానీ అవన్నీ అయితే ఏమి నీట్ గా లేవు ప్రస్తుతానికి. అయితే మేము పేరెంట్స్ చూసామంటే మేము చెప్తాము, ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ చెప్తాము, చేస్తామంటారు. కానీ ఇంకా కొంచెం నీట్ గా ఉండి జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుకుంటాం. ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి సార్ వాళ్ళు భయపడి ఏం చెప్పలేరు, ఏదైనా ఉంటే ఇంటికి వచ్చి చెప్తారు. సో ఆ పరంగా అయితే మేము కోరుకుంటున్నాము. స్కూల్ ఏదైతే కింద కూర్చుని తినే ప్లేస్ ఏదైతే ఉందో నీట్గా ఉండాలి, ఏదైతే ఉందో నీట్గా ఉండాలి. ఫుడ్ పెట్టే వాళ్ళు కూడా నీట్గా ఉండాలి, ఫుడ్ తినే వాళ్ళు కూడా నీట్గా ఉండాలి. సో అలా అని చిన్న పిల్లలు కాబట్టి దయచేసి పిల్లల మీద ఎక్కువ కేర్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదంతా మారాలని కోరుకుంటున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా ఎంతోమంది చిన్నపిల్లలకి భోజనాలు పెడుతున్నారు. ఆ భోజనం క్వాలిటీ సరిగ్గా లేదని గతంలో కూడా మనం చూసాం. చాలామంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం, ధర్నా చేయడం, నిలదీయడం, అక్కడ ఉన్న వార్డెన్స్ని కావచ్చు, ఆ ఫుడ్ పెట్టే వాళ్ళని కావచ్చు, వీళ్ళందరినీ నిలదీయడం, ఇలాంటి సంఘటనలు మన గతంలో కూడా చూసాం. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఇప్పుడు ఇలాంటి ఒక ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక ప్రమాదం అని చెప్తున్నాను ఎందుకు అని అంటే ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు, పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడు స్థానికులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, పిల్లలు కూర్చొని తినే చోట ఆ ప్లేస్ నీట్గా ఉండాలి, ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళు నీట్గా ఉండాలి, వాళ్ళు హైజీన్ని, నీట్నెస్ని ఫాలో చేయాలి. అట్ ద సేమ్ టైం హైజీన్ లేదు, నీట్నెస్ లేదు, వాళ్ళు ఉండే వాష్రూమ్స్, టాయిలెట్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు అని చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద దురదృష్టవశాత్తు 44 మంది అన్హెల్తీ కండిషన్స్లో మొత్తానికైతే ఉంటే ఇప్పుడు దాంట్లో 6 విద్యార్థులు, 6 స్టూడెంట్స్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇటు కొండాపూర్ ఏరియా హాస్పిటల్కి వాళ్ళని షిఫ్ట్ చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న ఆ హడావిడి కూడా కనిపిస్తుంది. పిల్లలందరినీ చూడొచ్చు, కొంతమంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు. చిన్న పిల్లలు కాబట్టి ఫుడ్ సరిగ్గా లేదు, ఫుడ్ పెట్టే ప్లేస్ సరిగ్గా లేదు, వాష్రూమ్ సరిగ్గా లేదు, టాయిలెట్స్ సరిగ్గా లేవు అని వాళ్ళు చెప్పలేరు. ఆ టీచర్స్కి భయపడతారు, అక్కడ ఉన్న వార్డెన్స్కి భయపడతారు. మొత్తం మీద అలాంటి భయమే ఆ కళ్ళల్లో మనం చూడొచ్చు, ఆ మొహంలో మనం చూడొచ్చు, ఆ పిల్లలకు సంబంధించిన ఆ విజువల్లో మనం చూడొచ్చు. అందరూ అలాంటి భయము, అలాంటి ఆందోళన. చూడండి, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు. సో కొండాపూర్ హాస్పిటల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, లేటెస్ట్ అప్డేట్ ఏంటి, 6 పిల్లలు ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ ఉన్నారు, సతీష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చెప్పండి, ఇప్పుడు 6 పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ఎస్ కళ్యాణ్, ప్రజెంట్ అయితే 6 పిల్లలు అయితే చికిత్స పొందుతూ వారితో పాటు మొత్తం 44 మంది కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలోకి తరలించారు. మరి అక్కడ 38 మంది విద్యార్థులు అయితే కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 6 విద్యార్థులు మాత్రం కొంతవరకు వాళ్ళ పరిస్థితి విషయంగా ఉండడంతో దానకం కూడా రెయిన్బో హాస్పిటల్ కూడా తరలించారు. మరి కాసేపట్లోనే వాళ్ళ హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తారు. మరి కొంచెం అయితే వాళ్ళ పరిస్థితి అయితే విషయంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. మరి ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్లే విద్యార్థులంతా కూడా అస్వస్థకు గురైనట్టు తెలుస్తున్నది.
మరి మధ్యాహ్న భోజనం చేసిన గంట తర్వాత వారికి కడుపు నొప్పి రావడంతో విద్యార్థులంతా కూడా బాధపడ్డారు. దీంతో అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా అలర్ట్ అయ్యి మరి అస్వస్థకు గురైనటువంటి 44 మంది విద్యార్థులు కూడా కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కూడా తరలించారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కొండాపూర్లో ఏరియా హాస్పిటల్లో కూడా 38 మంది చికిత్స పొందుతున్నారు. మరి మిగతా 6 పరిస్థితి మాత్రం కొంతవరకు అయితే విషయంగా ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఒక 2 గంటలైతే మాత్రం చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇటు ప్రభుత్వ పాఠశాలలో మాత్రం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. చాలా స్కూళ్లలో కూడా మీరు అన్నట్టు ఇక్కడ మౌలిక వసతుల విషయంలో కానీ మరి అక్కడ శుభ్రత పాటించకపోవడం వల్ల కొంతవరకు ఫుడ్ కూడా అంత బాగుండదు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉడకని అన్నం, అదేవిధంగా నీళ్ళ చారు ఇస్తారు. దాంతో పాటు కొంతవరకు క్వాలిటీ విషయంలో మాత్రం చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయి. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వ పాఠశాల విషయంలో మాత్రం కొంతవరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు మనం చూసాం గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. చాలా ప్రభుత్వ పాఠశాలలో ఇటు మధ్యాహ్న భోజన సమయంలో కూడా మరి ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొంతమంది విద్యార్థులు కూడా అస్వస్థకు గురయ్యారు. గతంలో కూడా కొంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన పరిస్థితులు చూసాం. అయినప్పుడు కూడా ఇటు ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఎక్కడ కూడా ఇటు మౌలిక వసతులు కానీ ఇటు మధ్యాహ్న భోజన పథకంలో కానీ ఏ మాత్రం చేంజెస్ రాలేదు. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది కోడిగుడ్లు కూడా తిని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఉడకని అన్నం కానీ నీళ్ళ చారు కానీ లేకపోతే వాళ్ళ మధ్యాహ్నంలో పెట్టేటువంటి ఎగ్స్ కానీ అందులో కూడా నాణ్యత లోపంతో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులపై చాలా మంది చిన్నపిల్లలు అంతా కూడా దాదాపుగా 5 నుంచి దాదాపు 11 సంవత్సరాల పిల్లలు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే పైన వార్డెన్ ఉంటారు, తర్వాత ఇటు టీచర్స్ ఉంటారు. వాళ్ళు భయపెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరికి ఏం చెప్పుకోలేని పరిస్థితి. మరి ఈ రకమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి. కానీ మరి రియల్ గా చూస్తే మాత్రం ప్రభుత్వ పాఠశాలపై అసలుకి ప్రభుత్వం సంబంధించి శాఖల అధికారుల ఫోకస్ ఉందా అంటే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే టెండర్ల విషయంలో కానీ ఎక్కడికెక్కడ డబ్బులు మేస్తారు, ఎక్కడికెక్కడ ఇటు టెండర్ల విషయంలో కానీ లేకపోతే వాళ్ళు వంట చేసే విషయంలో కానీ ఎక్కడికెక్కడ పెద్ద ఎత్తున కూడా పరిస్థితి అయితే దారుణంగా ఉండే పరిస్థితి మనం చూసాం గతంలో కూడా. కాబట్టి అక్కడ కూడా కొంతమంది డబ్బులు కాశపడి డబ్బులు లొకేషన్ పరిస్థితి. మరి ఇక్కడ పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయం, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన విషయం కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతవరకు నిర్లక్ష్యం వివరిస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పరిస్థితి దారుణంగా ఉండే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు, నాణ్యమైన విద్య అందిస్తున్నాం, మరి మధ్యాహ్న భోజనంలో మరి సన్న బియ్యంతో పెడుతున్నామని ఒకవైపు గొప్పలు చెప్తూనే మరోవైపు ఈ రకమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. కాబట్టి దీంతో మేజర్ గా మాత్రం విద్యార్థులు అయితే సఫర్ అవుతున్నారు. మరి ఈ రకంగా మధ్యాహ్న భోజనంలో మరి పాయసంలో మరి ఫుడ్ పాయిజన్ కావడం కానీ లేకపోతే ఫుడ్ విషయంలో మరి అనుకున్నట్టుగా ఇటు ఉడకని అన్నం కానీ నీళ్ళ చారు కానీ ఎగ్స్ విషయంలో కూడా కొంతవరకు నాణ్యత పాటించకపోవడం. మరోవైపు ఇప్పుడు పిల్లల పేరెంట్స్ కూడా అక్కడికి వస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి దారుణం ఉంది. ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ కూడా పట్టించుకుంటారని ఒక ఆవేదన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరి పిల్లల విషయంలో రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన టీచర్స్ కూడా కొంతవరకు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మాత్రం ఇలాంటి సంఘటనలు మాత్రం మళ్ళా పునరావృతం కాకుండా చూడాలి. ఎందుకంటే మధ్యాహ్న భోజన విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ కూడా అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కనీసం ప్రికాషన్స్ అయితే పాటించట్లేదు. ఎక్కడ కూడా మౌలిక వసతుల విషయంలో అంటే పిల్లలకు ఇటు టాయిలెట్స్ కానీ లేకపోతే ఇటు వాష్రూమ్స్ కానీ ఇతర వంట సామాన్ సంబంధించి వంట సామాగ్రి చేసే అక్కడ ఏరియా కానీ శుభ్రంగా లేకపోవడంతో ఇలాంటి ఫుడ్ పాయిజన్ జరుగుతాయి. ఎందుకంటే చేతులు కానీ కాళ్ళు కానీ శుభ్రంగా ఉంచుకోవాలి. మరి అక్కడ వడ్డించే వాళ్ళు కానీ వంట చేసే వాళ్ళు కూడా చాలా శుభ్రత పాటిస్తేనే ఎలాంటి ఇబ్బందికరంగా ఉండదు. కానీ ఎక్కడ కూడా మరి గతంలో కూడా మనం చూస్తాం చాలా వరకు ఇటు మధ్యాహ్న భోజన సమయంలో బల్లి పడ్డప్పుడు మరి ఆ ఫుడ్ తిన్నటువంటి పిల్లలు అస్వస్థకు గురి కావడం, తర్వాత కొన్ని ఏరియాలో కూడా పిల్లలు చనిపోయిన పరిస్థితి. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొంతవరకు నిమ్మకు నేరెత్తుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ప్రజెంట్ అయితే మాత్రం విద్యాశాఖ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉంది. మరి ఈ విషయంపై చాలాసార్లు రివ్యూ చేసినప్పుడు కూడా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. మరి ఈ రకంగా రోజుకో చోట మాత్రం నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇతర జిల్లాలు ఎక్కువ మేజర్ గా ఇటు వరంగల్ కానీ కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్ ఏరియాలో మాత్రం ఆదిలాబాద్ లో మాత్రం మరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో
చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం మరి ఇక్కడ హైదరాబాద్ సెంటర్ గా ఉన్నటువంటి రాజధాని ఇటు హైదరాబాద్ లోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా ఏరియాలో ఇంకే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా కొంతవరకు ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, మరి ఈ విషయంపై వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మరి అక్కడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి మరి ఇబ్బందికర పరిస్థితుల్లోనే మరి ఫుడ్ పాయిజన్ అయిందా, లేదంటే ఆ పాయసం తినడంతోనే పిల్లలకు ఈ రకంగా ఇబ్బంది ఏర్పడిందా, మరి కడుపు నొప్పి వచ్చిందా, మరి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే ఎంక్వైరీ చేయాలి. ఈ రకంగా సంఘటనలు పురోగతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడిప్పుడే పిల్లలంతా కూడా కోలుకుంటున్నారు. ప్రజెంట్ 33 మంది పిల్లల మాత్రం అయితే సేఫ్ ఉన్నారు. మరి వాళ్ళకు ఇంకా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఒక 6 పరిస్థితి మాత్రం కొంతవరకు విషయంగా ఉన్నట్టు ఉంది. మరి ఈ విషయంలో మాత్రం మరి వాళ్ళ హెల్త్ బులెటిన్ విజిట్ చేస్తే కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏంటన్నట్లు కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఒకవైపు ఇటు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ ముందు కూడా మరి పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా పిల్లలకు అస్వస్థత గురి కావడం పట్ల మరి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరి ఈ విషయంలో మాత్రం మరి చూడట్టుగా వివరించడానికి వీల్లేదు. మరి ఈ విషయంపై కూడా వెంటనే ఇటు విద్యాశాఖ కానీ సంబంధిత అధికారులు కానీ మరి అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కానీ మరి అక్కడ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఆరా తీయాలి. మరి అక్కడ ఏ రకమైనటువంటి విధానంతో అంటే ఇటు ఫుడ్ తో పాయిజన్ అయిందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత పాటించకపోవడం వల్ల మరి అయిన దానిపై కూడా వెంటనే ఎంక్వైరీ చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు విద్యార్థులు అయితే ట్రీట్మెంట్ అయితే పొందుతున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి మాత్రం మరి కాసేపట్లో మరి మిగతా 6 పరిస్థితులను కూడా కొంచెం వరకు అయితే విషయంగా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళపై కూడా మరో గంటలో అయితే ఒక హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొండాపూర్ ఏరియా హాస్పిటల్ ముందర మాత్రం తల్లిదండ్రులంతా కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి చూస్తున్నాం. కళ్యాణ్. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు చందానాయక్ తండా, ఇది మాదాపూర్. చందానాయక్ తండా అనేది మాదాపూర్. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుంచి 5 కిలోమీటర్లు కూడా ఉండదు, 5 కిలోమీటర్లు కూడా ఉండదు. ఆ రేడియస్లో ఉండే ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిని 44 మంది అస్వస్థత, వాళ్ళు అన్హెల్త్ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది వాళ్ళందరికీ. సో ఒక్కసారి దీనికి సంబంధించి ఒక్కసారి మనం డీటెయిల్స్ చూస్తే కనుక 6 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. చందానాయక్ తండా గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుంచి 5 కిలోమీటర్లు మాత్రమే, 5 కిలోమీటర్ లోపడే, 5 కిలోమీటర్ రేడియస్ లోపడే ఉంటుంది. వీళ్ళందరినీ ఇప్పుడు కొండాపూర్లోని హాస్పిటల్లో జాయిన్ చేశారు, కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశారు. 6 స్టూడెంట్స్ ఎవరిదైతే హెల్త్ సిచ్యువేషన్ సీరియస్గా ఉందో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు 6. సో మధ్యాహ్నం భోజనం చేసిన ఒక 1 అవర్ తర్వాత 44 మంది పిల్లలు, అందరి సిట్యువేషన్ ఒక్కసారిగా మారిపోయింది. అందరికీ ఒకేసారి ఫుడ్ పాయిజనింగ్ అయింది. గతంలో కూడా మనం చూస్తే కనుక ఇటు మధ్యాహ్నం భోజన పథకంలో ఇటు పిల్లలకు పెట్టాల్సిన ఎగ్స్, పిల్లలకు పెట్టాల్సిన పప్పులు కానీ, పిల్లలకు పెట్టాల్సిన నాన్ వెజ్ కానీ, వీటన్నిటిలో కూడా అన్ని రకాల కల్తీ ఉండడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చాలామంది పిల్లలు అనారోగ్య పాలయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ చాలా డేంజరస్. ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిబ్బంది మాట్లాడారు. సిబ్బంది అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. చంద్రనాయక్ తాండలో మాదాపూర్ అందరూ చదువుకున్నారు పిల్లలు. ఇవాళ మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ అయిందండి. మాకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. హాస్పిటల్కి పంపించేది మా బావ తీసుకుని పిల్లలు అక్కడ పిల్లలు లేరు అని ఫోన్ చెప్తే వెళ్తే ఇలా ఫుడ్ పాయిజన్ అయింది, హాస్పిటల్ పంపించాము. ఇలా చెప్పలేదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదంటే అర్జెంట్గా పంపించాము. ఫుడ్ పాయిజన్ వాంతులైంది, గడ్డడుతుంది, 120. ఇలాగ ఏ హాస్పిటల్ అంటే మా చిన్నమండ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాము. ఇన్ఫార్మ్ చేయలేదు మాకు. వాళ్ళే తీసుకొచ్చి మేము వచ్చాము. చచ్చిపోమన్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.